నేను ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. మమ్మీ డాడీ కూడా బాగా దేవునిలో స్థిరపడినటువంటి వ్యక్తులు. అయితే పెంటికాస్టల్ బిలీఫ్కి చెందిన వాళ్ళు మమ్మీ డాడీ. కాబట్టి అప్పట్లో ఒక రూల్ ఉండేది. ఏంటంటే రూలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోకూడదు. సో మై మమ్ అండ్ డాడ్ దే వర్ హ్యావింగ్ 6 children. సో దే వర్ అంటే షీ వాజ్ ప్రేయింగ్ దట్ ఇంకా పిల్లలు వద్దు అని. కన్సీవ్ అయింది అని తెలిసినప్పుడు షీ వాజ్ ప్రేయింగ్ టు లార్డ్ ఐ డోంట్ వాంట్ బికాస్ ఐ కాంట్ రేజ్ దమ్ అప్. ఆ విధంగా అన్నప్పుడు షీ హ్యాడ్ ఎ డ్రీమ్ అండ్ సిన్స్ గాడ్ వాజ్ టెలింగ్ హర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు use this son and you have this. They did not tell me till I was 25, but because I am telling it after this long, I am able to say that. అయితే 10th class దాకా చాలా కట్టుదిట్టంగా, because I was growing in a traditional family, everything went in a systematic way. రోజు బైబిల్ చదువుకోవాలి, చర్చ్కి వెళ్ళాలి, సినిమాలు గినిమాలు ఏమి ఉండకూడదు, సో థింగ్స్ లైక్ దాట్. But once I got into college, so I had a lot of freedom. So I started misusing that freedom. And very quickly, chala quickga, I went into a very, I could say, a rock bottom of my bad life. I became a drug addict. So I used to take pethidine, morphine injections and also hashish. That was me. Weekly, thrice I used to have a prick, or else I used to have a kind of convulsions. So I was into deep drugs. సో అప్పుడైతే బిగినింగ్లో 5 rupees కమ్మే డ్రగ్ ఇట్ స్లోలీ వెంట్ అప్ టు 50 rupees. అండ్ మా డాడీకి అప్పుడు 1200 rupees శాలరీ ఉంది, కాబట్టి మంత్కి 600 rupees నాకు డ్రగ్స్కి అయ్యాయి. సో అంటే నేను జస్ట్ ఫర్ కంపారిజన్ సేక్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో సంబడి సజెస్టెడ్ మీ వై డోంట్ యూ డూ దిస్ సో దట్ యూ కెన్ గెట్ మనీ. ఏంటి అని అంటే మాది ఏలూరు, విజయవాడకి 64 kilometers టువర్డ్స్ ఈస్ట్, విజయవాడకి 33 kilometers వెస్ట్లో గుంటూరు అని ఉంటుంది. గుంటూరులో అప్పట్లో ఇన్ హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దెర్ వర్ 3 bars with cabarets, only 3 bars all of ఆంధ్రప్రదేశ్. ఒకటి దివాంచి ఇన్ హైదరాబాద్, రెండోది అజంతా ఇన్ సనత్ నగర్, మూడోది కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఇన్ గుంటూరు. సో కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో ఐ యూస్ టు బీ a male support dancer on Saturdays and Sunday nights. So they used to give me money and they used to ask me to do certain things. That's how I started getting money and started using that for my drugs. అయితే ఒకరోజు నాకు పైసలు సరిపోలేదు డ్రగ్ కోసం, చాలా పెయిన్ ఎక్కువైంది. సో ఐ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్, రైలు పట్టాల పక్కన, ఇంకొక hardly 7 or 8 seconds away from actually falling under the train. Somebody pulled my shirt and it was my friend. I never knew how he came that way that night. It was on November 3rd, 1983, night 8 o'clock. He stopped me. వాడు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారు అది ఇది చెప్పి, టు మేక్ ద లాంగ్ స్టోరీ వెరీ షార్ట్, హీ టుక్ మీ అసైడ్ అండ్ నేను ఇట్లా స్ట్రగుల్ అవుతున్నానంటే జీసస్ క్రైస్ట్ని అడిగితే ఆ డ్రగ్ హ్యాబిట్ నుంచి బయటికి తీసుకొస్తాడు, తర్వాత నీకు పీస్ ఇస్తాడు అని అడిగినప్పుడు, దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ ప్రాబబ్లీ ప్రేడ్ మీనింగ్ఫుల్. అంతకుముందు చర్చ్కి వెళ్ళాను, పాటలు పాడాను అన్నీ కానీ, బట్ ఇట్స్ ఆల్ మెకానికల్. That was the time I prayed and I could see a kind of burden being removed out of me. Peace laga anpichindi, baga anpichindi. 2 miracles happened that enabled me to believe that God has accepted me. ఒకటి ఏంటంటే ఆ రోజు రాత్రి యాక్చువల్లీ ఐ టుక్ మై డాడ్స్ పెన్, మై డాడీ షెఫర్స్ పెన్ వాడేవాళ్ళు, అప్పట్లో అది చాలా కాస్ట్లీ, 100 rupees ఉంటుంది. ఐ లాస్ట్ ఇట్, సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఇట్. ఆ ఫ్రస్ట్రేషన్లో కడుపు నొప్పి ఎక్కువై చచ్చిపోదాం అనుకున్నాను. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్తో అన్నాను, బాగానే ఉందిరా, పీస్ఫుల్గా ఉంది, కానీ ఇంటికి వెళ్ళిన డాడీ పెన్ అడుగుతారు, ఎట్లా రా అన్న. ఏం లేదురా, దేవుడు హెల్ప్ చేస్తాడులే అన్నాడు. సరే ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా స్ట్రేంజ్ థింగ్, నేను అప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు 10 అయింది, మా డాడీ యూజువల్గా 12 పడుకున్న ఆయన, అప్పుడు ఆ రోజు ఈ స్లెప్ట్ లిటిల్ ఎర్లీ. సో నేను వెళ్ళి పడుకుని పోయాను. ఐ గాట్ ఇన్ టు వెరీ డీప్ స్లీప్. బట్ 4 o'clock or so I got a dream, and in that dream I saw the pen and I was disturbed. I got up, I don't know what to do, ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు తిరిగాను. I took a paper and wrote a huge letter to my dad explaining how I lost the pen and what all has happened that evening.
అండ్ మా డాడ్ రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉన్నారు. డాడ్ టేబుల్ మీద పెట్టి వచ్చేసి పడుకొని నిద్రపోయాను. మై డాడ్ గాట్ అప్ ప్రాబ్లీ అండ్ హీ కేమ్ అండ్ వర్క్ మీ అప్. అండ్ నాకు డాడీని చూడంగానే భయం వేసింది. ప్రాబ్లీ డాడ్ నన్ను తిడతాడు, వీలైతే కొడతాడు, బికాస్ ఐ లాస్ ద పెన్ అనుకున్నాను. కానీ డాడ్ వాజ్ వెరీ ప్లీజింగ్, లవింగ్. గుడ్ మార్నింగ్ అని అన్నారు. ఏంటి డాడీ అని అంటే పెన్ను పోయింది అని అంటే పర్లేదులేరా అని అన్నాడు. అండ్ హీ గేవ్ మీ అన్ అనాలజీ దట్ వాజ్ రియలీ గుడ్. ఏమన్నాడంటే వెన్ యూ గో ఫర్ ఫిషింగ్ యూ నో వీ క్యారీ ఎర్త్ వామ్స్, ఎర్ర అంటే unless you lose the earthworm you can't get the fish. So he used that analogy and he said like that, I lost a pen but got the sun. So that అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వావ్, గాడ్ వర్కింగ్ ఇన్ మీ. రెండోది ఏంటంటే 2 days అయిన తర్వాత కడుపు నొప్పి రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే డ్రగ్ తీసుకోలేదు కదా. సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, రే కడుపు నొప్పి వస్తుందిరా అన్న. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. డాక్టర్ ఏమన్నాడంటే you are taking drugs kada, if you stop suddenly it will have an impact, so there should be a slow retrieval ananda ani injection istanu. I said no. నేను నా ఫ్రెండ్ వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను 10-15 minutes. నాకు అప్పటికి పెద్ద ప్రేయర్ చేయటం రాదు, అప్పుడే కదా ఒకటే ప్రేయర్, ప్రభా కడుపు నొప్పి అని. ఐ వాజ్ షౌటింగ్ అండ్ దాంతో ఇంకా పెయిన్ ఎక్కువైంది. సో అప్పుడు నా ఫ్రెండ్ తారే అపేర్ సురేష్, కడుపు నొప్పి పోవట్లేదు ఎక్కువైపోతుందిరా అన్న. రో పని చేయరా, ఈ కడుపు నొప్పితో బతుకుంటే కంటే చచ్చిపోవడం మంచిది అన్నాడు. అంటే ఇట్ లుక్స్ బెటర్ అన్నారు. అదే అడిగే దేవుడిని, ప్రభా కడుపు నొప్పి లేకపోతే నన్ను తీసి. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు ప్రే బట్ ఐ ప్రే. అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మినిట్స్ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్, కడుపు నొప్పి ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. సో దట్ హ్యాపెండ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది 12th grade senior activity. So after that, I went into an engineering college in Machilipatnam. Then I worked for some time in Hyderabad. At time I used to have a struggle. మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు పాల్ లాగా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలంటారు. నాకేమో ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, ఫుల్గా ఉండాలి. సో నా 25th birthday కొంచెం ముందు I wrote a big letter to my dad. Dad, there is a conflict between me and my conscience. My system says that I have to follow you. My conscience says that I should become a full-time worker. At that time లో దేవుడిని ప్రార్థన చేశాను, దేవా నువ్వు నన్ను ఫుల్ టైం వర్కర్గా ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే మా మమ్మీ డాడీని కన్విన్స్ చేయాలి. దట్స్ వాట్ ఐ వాస్. సో 25th birthday మా డాడీ నాకు టెలిగ్రామ్ ఇచ్చాను. యూజువల్గా బర్త్డే రోజు వచ్చే టెలిగ్రామ్ హ్యాపీ బర్త్డే అంటే, కానీ ఆ రోజు టెలిగ్రామ్ మాత్రం డిఫరెంట్ అవుతుంది. ఏమన్నదంటే, if God is calling you into his ministry, who am I to stop you? So that gave me a lot of confidence. సో అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగాను, డాడీని అడగడానికి ధైర్యం చాలక. మమ్మీ డాడీ ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలా ఆన్సర్ ఇచ్చారంటే, లేదురా నువ్వు పుట్టినప్పుడే మేము డిసైడ్ చేసుకున్నాం నిన్ను ఫుల్ టైంలో పంపించాలని. 8th day చర్చ్లోకి తీసుకెళ్ళి నిన్ను డెడికేట్ చేసేసాం. మరి ఎందుకమ్మా ఇప్పుడు దాకా నన్ను వెళ్ళనివ్వలేదు, చాలాసార్లు అడిగాను కదా అని అంటే, అంటే మై మమ్మీ సెడ్, డాడీ నేను కూడా ఏమనుకున్నావు అంటే, అన్లెస్ యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ to handle your own life, and how can you be a minister to somebody else? So that's why we waited. Now we are sure that you are matured enough, you can handle your own life, and we are now allowing you to go. So that's how I started getting into ministry. I first got into UESI as staff worker, Union of Evangelical Students of India. My first appointment was in Hyderabad, and I worked there for about 4 years. Then I was given a bigger region, 4 districts, Guntur, Krishna, Prakasham, Nellore, with Chirala as the base. I was there for about 4 years. 2000 lo, I was asked to take over as the leader for the whole state, Andhra Pradesh. So I was based in Guntur till 2006. Then in 2006, I thought of going for theological studies, Bible Parmayana. Then I came to Bangalore. 3 సంవత్సరాలు నేను చదువుకున్నాను బైబిల్ కాలేజ్లో. ఆ టైంలో ఇన్ ద మీన్ టైమ్ 1992లో నాకు మ్యారేజ్ అయింది. క్రిస్టీ రోజ్ ఈజ్ మై వైఫ్. షీఈ్ ఫ్రమ్ భీమవరం. తను బీఎస్సీ బీఈడీ చేసింది. షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ, బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం బైబిల్ కాలేజ్ పర్మిట్ చేయం కానీ వీ విల్ ట్రై టు లుక్ ఫర్ ఎ ఫుల్ టైమ్ వర్కర్ అని. దట్స్ హౌ దే గాట్ రైట్. వీ హ్యావ్ 2 daughters. మై ఎల్డర్ డాటర్ ఈజ్ షారన్. She is now in her 12th grade, and Ruth, Shiny, the younger one. Today she is celebrating her birthday.
and she's now turning 13 today. Okay, today is her birthday, August. That's my family. So 2006 నుంచి 2009 దాకా బెంగళూరులో చదువుకున్నాను. By that time, Sharon has come into her 8th grade. Sharon 8th grade లో ఉన్నప్పుడు she said, Papa, I want to go as a missionary to the strip dancers. I want to reach them. I have a desire ani annadi. I said it's very tough. She said no, I want to do it annadi. And that's why she picked up Spanish as her second language. So Bangalore lo on the Spanish second language, Hyderabad lo లేదు. Therefore I had to stay back in Bangalore for the sake of my children. So she is now into 12th grade. Probably this October she would come to Kansas City to have a 6 months orientation program with YWAM, God willing. So that's the idea. Now, my ministry, I involved in 4 kinds of ministries. నాలుగు రకాలు. ఒకటి ఏంటంటే I host the 700 Club అంటారు ఇక్కడ వస్తుంది, CBN program. I host the Indian version. It's called Nirikshana. It used to come on TV9. అయితే TV9 ఇప్పుడు తెలంగాణలో బ్యాన్ చేశారు కాబట్టి సాక్షి టీవీకి షిఫ్ట్ అయ్యాం. సో సాక్షి టీవీలో వస్తుంది. సో CBN program నేను హోస్ట్ చేస్తాను. That's number 1. So for that I give monthly 2 to 3 days based on their need. Number 2, CBN here in US, they have a website called tipritv.com, tipritv.com. దాంట్లో 1180 videos ఉన్నాయి, 5 to 6 minute testimonies and my brief talks. ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్స్, అలాగా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్, మేబీ ఒక 150 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పాను 3 to 4 minutesలో. సో క్విక్గా ఉంటాయి అన్నమాట ఆన్సర్స్. దే ఆర్ కాల్డ్ ఎడ్వర్డ్ టాకీస్, ఆ హెడ్డింగ్ కింద ఉంటాయి అన్నమాట. దే ఆర్ ఆల్ దేర్ ఇన్ దట్ సైట్. అండ్ ఐ రోట్ సో మెనీ బ్లాగ్స్. అంటే డోంట్ ట్రై టు మిస్అండర్స్టాండ్ మీ. బ్లాగ్స్ ఐ హ్యావ్ రిటన్ టు క్యాటర్ టు వేరియస్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. అంటే వేరియస్ పీపుల్ని గాస్పుల్ ప్రజెంట్ చేయాలి. దేర్ ఆర్ సమ్ బ్లాగ్స్ బేస్డ్ ఆన్ మూవీస్ ఆల్సో, లైక్ ఇందిరన్ రోబో అనే సినిమాని బేస్ చేసుకొని 2 బ్లాగ్స్ రాశాను టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ హూ ట్రూ గాడ్ ఈస్ అనేది. సో దెన్ 3 Idiots మూవీని బేస్ చేసుకొని ట్రూ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది రాసుకుంటూ వచ్చాను. సో లాట్ ఆఫ్ పీపుల్ రీడ్ దాట్ అండ్ దే కమ్ టు ద కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్. వీ హ్యావ్ కౌన్సిలర్స్ దేర్, ఆన్లైన్ చాట్. వాళ్ళు నేను ట్రైన్ చేస్తాను, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదు చూస్తాను. ఫర్ దట్ ఐ గివ్ 20 hours a week. That's work from home. Once in a year I come here for the strategy meets. That's my second job. Third job, from 2012 my wife and me, we started a ministry. పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా ప్రభు, ఒక స్టేబుల్ మినిస్ట్రీ ఏదైనా చేస్తే బాగుంటుందని దేవుడిని అడిగాం. We asked, Lord, we want to do a ministry which is not competitive, like nobody should feel threatened. Number 2, an exclusive ministry, like ministry among some group of people who are totally neglected. అన్నప్పుడు దేవుడు మాకు ఓవర్ లాంగ్ డిస్కషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ షోడ్ యూనక్స్ కొజ్జా వాళ్ళు అంటారు. సో వీ స్టార్టెడ్ ఏ చర్చ్ ఇన్ ఏలూరు, దట్స్ మై నేటివ్ ప్లేస్, ఇన్ 2012. అయితే విదిన్ 3 months భీమవరం నుంచి రిక్వెస్ట్ వచ్చింది, క్యాన్ యూ స్టార్ట్ ఏ చర్చ్ దేర్. సో నౌ వీ హ్యావ్ 8 churches టోటలీ, ఓన్లీ ఫర్ యూనక్స్ అండ్ గేస్. ఇండియాలో హోమోసెక్షువాలిటీని లీగలైజ్ చేశారు 2 years క్రితం. 2 months క్రితమే సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని రివర్స్ చేశారు. సో బట్ గే కల్చర్ ఈస్ వెరీ ర్యాంపెంట్ ఇన్ ఇండియా. భీమవరం హ్యాస్ ఓవర్ 1200 gays, Kakinada has over 3000 gays, Rajahmundry has over 6000, Hyderabad has 53,000 gays registered in 16 clubs. So gay culture is very rampant in India and in Andhra Pradesh. So వాళ్ళకి గాస్పుల్ ఎవరో ఒకరు చెప్పాలి. ఐఎమ్ నాట్ ఎ ప్రో గే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. But I love them and I want to tell them that they can also come back to Christ. Okay? So in the same way, eunuchs, కొజ్జా వాళ్ళు అంటే ప్రతి వాళ్ళు చిరాకు పడతారు, ఎవరు వాళ్ళకి సువార్త చెప్పరు. సో వాళ్ళకి సువార్త చెప్పాలి అని భారం కలిగి రిడీమ్ మినిస్ట్రీ అని మేము స్టార్ట్ చేసాం. We now have 8 churches. So we have 4 pastors taking care of those churches. So that's me. Okay? Cool. Any questions we can handle afterwards. రైట్. ఈ ప్రపంచంలో ద క్లోజెస్ట్ రిలేషన్, అన్నిటికంటే సన్నిహితంగా ఉండేటువంటి రిలేషన్ ఏది అని ఒకవేళ కనుక క్వశ్చన్ చేస్తే లాట్ ఆఫ్ పీపుల్ ప్రిజ్యూమ్ దట్ ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ వుడ్ బి ద క్లోజెస్ట్. బట్ టు బీ వెరీ ఫ్రాంక్, హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ
అన్ని విషయాలు వాళ్ళ స్పౌస్కి చెప్పుకోరు. దెర్ విల్ బి షీల్డ్స్ ఆర్ షెల్టర్స్, ఫిల్టర్స్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎ రిలేషన్ వేర్ యూ డోంట్ హైడ్ ఎనీథింగ్, ఇట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ హైడింగ్, దెన్ యు ఆర్ నాట్ ఫ్రెండ్. అంతే కదా. ఫ్రెండ్స్ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే, జీసస్ క్రైస్ట్ 33.5 years లైఫ్లో, 3.5 years మినిస్ట్రీలో, ఇంకొక 20 daysలో తాను చనిపోతాడని అన్నప్పుడు తన శిష్యులందరినీ కూర్చోపెట్టుకొని ఏమంటాడంటే, యూ కాల్ మీ టీచర్, యూ కాల్ మీ రాబాయ్, ఐ కాల్ యూ డిసైపుల్, బట్ ఐ సమ్హౌ వాంటెడ్ టు కాల్ యూ మై ఫ్రెండ్స్ అని అన్నాడు. మనకి జాన్ చాప్టర్ 15లో ఉంటుంది కదా. ఎందుకని జీసస్ క్రైస్ట్ వాంటెడ్ టు కాల్ హిస్ పీపుల్ యాజ్ ఫ్రెండ్స్ అని అంటే, ఫర్ 2 reasons. రీజన్ నెంబర్ 1 ఏంటంటే, గురువు ఎక్కడ కూర్చుంటే శిష్యుడు ఎక్కడ కూర్చుంటాడు, ఒక స్టెప్ డౌన్ కదా. హీ డజంట్ వాంట్ టు డూ దాట్. మిమ్మల్ని తక్కువగా చూడటం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని నా పక్కన పెట్టుకోవాలని కోరిక. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, యూజువల్గా గురువులు శిష్యులకి ఈస్టర్న్ కల్చర్లో అన్నీ నేర్పించరు. 10 విద్యలు వచ్చినాయి అనుకోండి, 9 నేర్పిస్తాడు, 1 దాచుకుంటాడు. ఎందుకని, శిష్యుడు కనుక ఫైటింగ్కి వస్తే ఆ 10th ఉపయోగించి గెలుస్తాడు. అందుకని సాంస్క్రిట్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక శ్లోకంలో, శిష్యత్ ఇచ్చత్ పరాజయం అంటారు. శిష్యత్ ఇచ్చత్ పరాజయం. శిష్యత్ అంటే శిష్యుడు, ఇచ్చత్ అంటే డెఫినెట్లీ, పరాజయం మీన్స్ లూజ్ బిఫోర్ ఏ గురు. బట్ జీసస్ సెడ్, I want to call you my friends because I want to reveal everything to you. And in fact Jesus said, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తాను, because you are my friends. So God wants us to be his friend. అయితే మనకు తెలుసు, నోన్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఇట్స్ ఈజీ. వాళ్ళతో మనం కబుర్లు ఆడుకొని పిచ్చాపాటి, వాళ్ళు మనతో మాట్లాడి, వాళ్ళని మనం ఇంటికి 4 times డిన్నర్ పిలిచి, వాళ్ళు 4 times మనం డిన్నర్ పిలిస్తే అయిపోయింది, దోస్తులు అయిపోతుంది, బాగుంటుంది. మరి దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఎట్లా? దేవుడిని డిన్నర్ పిలవాలా, దేవునితో ఎట్లా మాట్లాడాలా? హౌ కెన్ ఐ బికమ్ ఎ ఫ్రెండ్ టు గాడ్? బైబిల్ యొక్క బ్యూటీ అంటే తెలుసా, ఆ క్రిస్టియానిటీ యొక్క బ్యూటీ ఏంటంటే, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ టాట్ us, he has given us a model to follow. అంటే ఇట్ వాజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ టీచింగ్. అబ్స్ట్రాక్ట్ టీచింగ్ అంటే ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పొదిలేదు. అలాగ చేసి అయితే ఆయనను చూపించాడు, లేకపోతే ఎవరినన్ను చూపించాడు, వీడు ఇట్లా చేయాలనేసి. దట్స్ వాట్ ఇట్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. సో దేర్ ఫోర్ బైబిల్ని కనుక కొంచెం జాగ్రత్తగా చదవగలిగినట్టయితే వీ హ్యావ్ మోడల్స్. సో ఈ దినాన్న గాడ్ మనకి ఫ్రెండ్ అవ్వాలంటే, లేకపోతే నేను దేవునికి ఫ్రెండ్ అవ్వాలంటే ఏంటి అని మోడలింగ్ గురించి ఆలోచిస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్లో 2 people were called God's friend. One was Moses, the other one was, yes చేయగలరా? No, friend of God, Abraham. ఓకే, వాళ్ళిద్దరిని కూడా ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అని అన్నారు. మోసెస్ని అయితే ఒక్కసారి అన్నారు, అబ్రహాంని అయితే 3 times. అయితే దేవుడు అన్నాడు అబ్రహాం నా ఫ్రెండ్ అని. ఇప్పుడు ఒబామా నాకు తెలుసా అని అమెరికాలో ఉన్న ప్రతివాడు అంటాడు, దట్స్ నార్మల్. కానీ ఒబామా మన దగ్గరకు వచ్చి నువ్వు నాకు తెలుసు అంటే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో గాడ్ సెడ్ అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. సో వాట్ మేడ్ అబ్రహాం టు బి కాల్డ్ యాజ్ గాడ్స్ ఫ్రెండ్? దట్స్ అ క్వశ్చన్. నెంబర్ 2, యూజువల్గా నేను చాలా లాజికల్గా ఆలోచిస్తాను, ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. ఎందుకంటే మీరు, ఐ నో యు ఆర్ సీరియస్ పీపుల్, అండ్ giving a Saturday evening is not any easy job because that's the only time you want to be free. So వచ్చారంటే కనుక ఏదో ఫాయిదా ఉండాలి, ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి. సో ఇమీడియట్ మీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నా ఫ్రెండ్ అయితే వచ్చేది ఏంటా? కూల్, గుడ్ క్వశ్చన్, ఐ వాంట్ టు టేక్ ఇట్. సో 2 questions. దేవుడు మన ఫ్రెండ్ అవ్వాలంటే, లేకపోతే నేను దేవుడికి ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, చేస్తూ వచ్చేది ఏంటి? So if you can get these 2, then you can take to go ఉంటుంది కదా, you can have to go, you can carry something home and follow it. So that's the intention. So basically I'm taking the life of Abraham. ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ చేస్తాను, గివింగ్ ఏ స్మాల్ ఇంట్రో అబౌట్ సమ్ అదర్ థింగ్. బైబిల్లో ఉన్నటువంటి బుక్స్ ఏదైతే ఉన్నాయో, జెనసిస్ కానీ ఎక్సోడస్ కానీ ఏదైతే ఉన్నాయో, ఆల్ దీస్ బుక్స్ హ్యావ్ ఆథర్స్ అంటే సంబడి రోట్ ఇట్. అండ్ present academic world lo mind map antaru telusu kada, heard about that mind map? Biblical authors had mind map ante entante they had some purpose in their mind, enduku rastunnam ani antaniki. So for example మనం ఇప్పుడు అబ్రహాం లైఫ్ గురించి చూడాలంటే జెనసిస్
రాసినటువంటి ఆథర్కి ఒక మైండ్ మ్యాప్ ఉన్నది అని అనడానికి ఐ గివ్ యూ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ ద హోల్ బుక్. ఒక 2 minutesలో జెనసిస్ ఏంటో మొత్తం అంతా చెప్పేస్తాను. జెనసిస్కి 50 అధ్యాయాలు, 50 chapters. సో 50 chaptersని ఒక సర్కిల్గా పెట్టుకొని దాన్ని 4 quarters చేసాం అనుకోండి. ఈచ్ క్వార్టర్ విల్ హ్యావ్ 12.5 chapters. ఓకే, నౌ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఈచ్ క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్లో దెర్ వుడ్ బి వన్ హీరో. Quarter 1 నోవా, Quarter 2 అబ్రహాం, Quarter 3 జేకబ్, Quarter 4 జోసెఫ్. 4 heroes అంతే ఉంటారు. నోవాహు నుంచి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే హీఈస్ నోన్ ఫర్ రైచియస్నెస్, నీతిమంతుడు. అబ్రహాం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే విశ్వాసము కలిగిన వాడు. యాకోబు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే హీఈస్ ఎ డ్రీమర్, అంటే హీ వాజ్ హ్యావింగ్ హోప్ అబౌట్ ద ఫ్యూచర్. జోసెఫ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి ఫర్గివర్, హీఈస్ లవ్. 4 characters: రైచియస్నెస్, ఫెయిత్, హోప్, లవ్. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన ఈ 4 characters. ఈ 4 characters యొక్క దేవుడే మన దేవుడు. That's book of Genesis. So ఇది ఎలా వస్తుంది? If you read that book several times and pray to God, God opens it to you. బైబిల్కి మిగిలిన పవిత్ర గ్రంథాలు ఏవైనా సరే ఇంకొక ఫరక్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు ఖురాన్ చదువుతున్నా, భగవద్గీత చదువుతున్నా మీరు చదువుతారు, కానీ బైబిల్ చదువుతున్నారు అనుకోండి, మీ పక్కన ఇంకొక ఆయన కూర్చుంటాడు. ఎవరైనా పరిశుద్ధ, ఆయన ఆథర్. కాబట్టి ఇదేంటి అని అంటే ఆయన వెంటనే చెప్తాడు. ఇట్ డస్ దాట్. సో యూ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. కాబట్టి బైబిల్ చదవటానికి యూ డోంట్ నీడ్ బిగ్ బ్రెయిన్స్ బట్ ఎ ప్యాషనెట్ హార్ట్. ఇఫ్ యూ హ్యావ్ దట్, యూ కెన్ కూల్లీ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ ఈజీలీ. ఓకే, ఐ గివ్ యూ వన్ మోర్ బుక్ టు గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ యాజ్ పీపుల్ ఆర్ కమింగ్. ఏంటంటే ఇంకొక బుక్ యొక్క మైండ్ మ్యాప్. బుక్ ఆఫ్ జాన్ ఉంది కదా, గాస్పుల్ ఆఫ్ జాన్, 21 chapters. 21 chapters అని ఎందుకు ఆలోచిస్తే నాకు ఇట్లా అనిపించింది. 3 sevens are 21. 7 అనే నెంబరు జూస్కి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. అంటే ఏదైనా సరే పర్ఫెక్ట్ చేయాలంటే 7 ఉంటే సరిపోతుంది. 3 అనేది ఇట్స్ కంప్లీట్. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిడిల్ ఈస్ట్కి చెందినటువంటి ముస్లిం అనుకోండి, నా భార్య దగ్గరికి వెళ్ళి తలా 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 అంటే కథ కదా. సో ఇఫ్ ఐ సే ఎనీథింగ్ 3 times ఇట్స్ ఫినిష్. సో 3 sevens are 21. ఇందులో 3 sevens ఏంటంటారేమో. 3 varieties, ఒక్కొక్క దాంట్లో 7 ఇచ్చాడు అనమాట. మొదటి వెరైటీ ఏంటంటే సైన్స్. సైన్స్ అంటే మిరకల్స్. 7 miracles ఉన్నాయి జాన్లో. ఏది? వాటర్ని వైన్గా చేయటం, గుడ్డోడు బాగుపడటం, అట్లాగా 7 miracles ఉన్నాయి. సైన్స్. రెండోదేమో 7 challenges ఉన్నాయి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవజలం. 7 challenges. 7 conversations ఉన్నాయి. నికోడిమస్తో మాట్లాడటం, సమారిటన్ ఉమెన్తో మాట్లాడటం. 7 conversation. 7 conversations, 7 challenges, 7 signs. ఈ 3 రాసుకొని వచ్చి జాన్ చివరికి ఏమంటాడు తెలుసా? జీసస్ క్రైస్ట్ చాలా చేశాడు, అన్నీ రాయాలంటే భూమి ఆకాశాలు సరిపో, కానీ ఇవి మీకు రాసి వినిపిస్తున్నా. ఎందుకు తెలుసా? సో దాట్ యూ మైట్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్. సో దాట్స్ ది మైండ్ మ్యాప్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ మ్యాప్, యూ రీడ్ that book in that way. Okay, so వచ్చేవాళ్ళు అయిపోయి ఉంటారు కదా. నౌ ఐ కెన్ కమ్ సీరియస్లీ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను కావాలని డిలే చేశాను అట్లా. ఈవెన్ ఇఫ్ దే మిస్ దట్, ఇట్స్ ఓకే అనేసి. ఓకే, రైట్. వీఆర్ నౌ కమింగ్ టు ది ప్యాసేజ్ వేర్ ఐ వాంట్ టు టేక్ అబ్రహామ్స్ లైఫ్. అబ్రహాం లైఫ్ని బ్రీఫ్గా చెప్తాను. అబ్రహాము యాక్చువల్గా విగ్రహాలు తయారు చేసుకునేటువంటి కుటుంబంలో పుట్టాడు. అంటే ఇప్పుడు మన ఇండియాలో గణపతి ఉత్సవాలు ఉంటాయి కదా, దానికి ముందు ఫ్యూ వీక్స్ ముందు నుంచి గణపతి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. ఇట్స్ అ బిజినెస్. అబ్రహాం వాళ్ళ డాడీ ఆ బిజినెస్ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు? గణపతిని తయారు చేసేవాడు కాదు, కానీ సెలీనా, మూన్, నాన్ అనే బొమ్మలు చేసేవాడు. ఏంటంటే చందమామని వాళ్ళు దేవుడిగా కొలిచేవాళ్ళు. చందమామకి 11 రూపాయలు వాళ్ళ దృష్టిలో. సెలీనా, నాన్, మూన్ ఇట్లా. సో వాటి బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవాడు. అయితే మనకు తెలీదు దేవుడు ఎందుకు అబ్రహాం పికప్ చేసుకున్నాడు. కానీ జోసిఫస్ అని ఒక 1st century రైటర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే
వాళ్ళ డాడీ బొమ్మ చేసిస్తే అబ్రహాం ఆ బొమ్మను తీసుకెళ్ళి పెట్టేటప్పుడు ఈ బొమ్మ దేవుడా, ఈ బొమ్మ మాట్లాడతాడా అని క్వశ్చన్ చేసేవాడంట. మేబీ ఆ క్వశ్చన్ బట్టో ఏమో మొత్తానికి దేవుడు ఒక దినాన్ని అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం నువ్వు మీ దేశాన్ని, మీ డాడీ మమ్మీని అందరిని వదిలిపెట్టేసేసి నేను చూపించే దేశానికి వస్తే ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని అన్నాడు. అంటే అబ్రహాము పాపం ఏమనుకున్నాడేమో, నమ్మేశాడు. పొద్దున్నే లేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాడు. అబ్రహాము, తన వైఫ్ షారా, అబ్రహాం వాళ్ళ బ్రదర్ లాట్, ముగ్గురు. అయితే బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేయటం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్, ఫెయిత్. కానీ అబ్రహాం బ్యాగ్ తీసుకొని బయట రాదు. బయటకు వచ్చేటప్పుడు ఆయన మరీ టఫ్ సిచ్యువేషన్. ఎట్లా అంటారేమో, మనము ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ ప్రాపర్టీ, అవతల ఎక్కడికి ల్యాండ్ అవ్వాలో తెలియకుండా ప్రాపర్టీ వేసుకొని వెళ్తాడు రావడమా. కానీ ఈయనైతే అలాగే వెళ్ళాడు. ఎలా అంటారేమో, అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అబ్రహాం బయటకు వచ్చిన ఫ్యూ ఇయర్స్కి అబ్రహాం వాళ్ళ బ్రదర్ని ఎవడో కిడ్నాప్ చేసుకెళ్ళాడు. అయితే వాడిని తప్పించి రావడానికి ఏం చేశాడు తెలుసా? హీ టుక్ 318 యంగ్ సోల్జర్స్ హూ ఆర్ బార్న్ ఇన్ హిస్ హోమ్ టు ఫైట్. అబ్రహాంకి కొడుకులు లేరు, కూతురు లేరు. మరి ఇక్కడేమో చాలా క్లియర్గా జెనసిస్ 14:14 ఉంటారంటే, తన ఎంట పుట్టి అలవర్చిన 318 మందిని. వీళ్ళు ఎవరు? వీళ్ళు దే ఆర్ స్లేవ్స్. అబ్రహాం వాజ్ హ్యావింగ్ సో మెనీ స్లేవ్స్. ఎంతమంది స్లేవ్స్ ఉండి ఉంటారు అంటే రఫ్లీ 3,000 స్లేవ్స్. 3,000 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. అంతమంది పనోళ్ళు ఎందుకంటే అంటాను, ఎందుకంటే అంత ప్రాపర్టీ ఉండేది కాబట్టి. ఇప్పుడు ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఇస్ ముఖేష్ అంబానీ. ప్రాబబ్లీ బై నెక్స్ట్ ఇయర్ హీ వుడ్ బికమ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే రిలయన్స్ డ్రిల్లింగ్ కనుక స్టార్ట్ అయితే హీ వుడ్ బికమ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. తన యొక్క ప్రైవేట్ ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి హీ హాస్ 600 స్లేవ్స్, సోల్జర్స్ ఆర్ సర్వెంట్స్. అయితే అబ్రహాం ఈజ్ 5 times రిచర్, ఎందుకంటే 3,000. ఎందుకంటే అన్ని యానిమల్స్ ఉండేవి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అన్ని యానిమల్స్ని తీసుకొని, ఓ మేబీ 3 miles ఆఫ్ యానిమల్స్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. జస్ట్ ఇమాజిన్ మీరు అబ్రహాం ఫేస్ చేసి, ఎరా అబ్రహాం వెళ్ళిపోతున్నావు అంటే, ఏమో నాకు తెలియదు అని ఉండేవాడు. అండ్ హీ వాక్ లైక్ దట్ ఫర్ 25 years. 25 years అంటే రోజు నడిచేవాడా కాదు. హీ మైట్ వాక్ ఫర్ ఎ డే ఆర్ సో. ఎక్కడైతే మంచి వాటర్ సోర్స్ ఉందో అక్కడ ఆగిపోయేవాడు. యూస్ టు స్టే దేర్ ఫర్ couple of months అండ్ దెన్ అగైన్ వాక్. ఎట్లా ఒక హ్యూజ్ టెంట్ వేసేవాళ్ళు అబ్రహాం, షారా. చిన్న చిన్న టెంట్స్ వేసేవాళ్ళు మిగిలిన పనోళ్ళంతా. పక్కన యానిమల్స్ ఉండేవి. సర్కస్ ఎరీనా అలాగా ఉంటుంది అనమాట. దట్స్ హౌ ఇట్ షుడ్ ఇట్ వుడ్ బి. సో అబ్రహాం వాక్ లైక్ దట్ ఫర్ 24 years అండ్ హీ కేమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ అల్ ఖదీజా. నేను ప్రెసెంట్ మ్యాప్లో చెప్తున్నాను. ఇరాక్ నార్త్ బార్డర్లో ఉంటుంది అల్ ఖదీజా. హీ కేమ్ టు దట్ పాయింట్. ఆ పాయింట్ చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పాయింట్ ఒక పక్కనంతానేమో డెజర్ట్, అక్కడ ఒక చిన్న సెలయర్ ఉంటుంది కాబట్టి అక్కడ గ్రీన్ స్పాట్ ఉంటుంది, గ్రీన్ ప్యాచ్. దేర్ హీ పిచ్డ్ ఎ టెంట్ అండ్ సంథింగ్ హ్యాపెన్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఆ అల్ ఖదీజా అనేటువంటి ఆ ప్లేస్ని ప్రెసెంట్ అల్ ఖదీజా అనేది బైబిల్లో మమ్రే. ఓకే, ఆ మమ్రే దగ్గర జరిగినటువంటి ఒక చిన్న ఈవెంట్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒకరోజు అబ్రహాము మధ్యాహ్నం భోంచేశాడు, ఫుల్గా కడుపు నిండా తినేశాడు, దేవుని తెంచి కూర్చున్నాడు. హీ వాజ్ 99 years. ఒకసారి చెప్పండి నాకు. ఎందుకంటే దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 24 years అప్పటికి వాక్ చేశాడు, 75 అప్పుడు స్టార్ట్ అయ్యాడు. సో 99 years ఓల్డ్ మ్యాన్, 99 years ఓల్డ్ మ్యాన్ కూర్చున్నాడు. కూర్చొని ఉంటే ముగ్గురు డెజర్ట్ టైప్ నుంచి నడుచుకుంటా వస్తున్నారు. 99 years ముసలోడు డెజర్ట్ టైప్ నుంచి వస్తే కనుక మిట్ట మధ్యాహ్నం రికగ్నైజ్ చేయడం చాలా కష్టం, మిరాజ్ లాగా ఉంటుంది కదా. కానీ గుర్తుపట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆయన కాలు మీద పడి దండం పెట్టేసి కొంచెం కాళ్ళు కొడుకుండా నీళ్ళు ఇచ్చేసి చెట్టు కింద కూర్చోమని చెప్పి, మీరు ఓకే అంటే బిర్యానీ చేసుకొస్తాను, కబాబ్ చేసుకొస్తాను అన్నాడు. వాళ్ళు ఓకే అన్నారు. ఈయన గబగబా బిర్యానీ కబాబ్ చేసుకొచ్చారు. తింటా ఉన్నారు. తింటా ఉంటే అందుట్లో ఒక ఆయన అడిగాడు, నీ భార్య ఇది అని. మిడిల్ ఈస్ట్ కదా, బుర్కా ఉంటుంది, పరదా కదా, ఆమె లోనే ఉంది, బయటికి రాలేదు. ప్రభా షారా లోన్ ఉన్నదాన్ని. ఏం లేదు, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా షారాకు ల్యాప్టాప్ ఇద్దామని అనుకున్నాను అని అన్నాడు దేవుడు. ల్యాప్టాప్ అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు, ల్యాప్ మీద ఉండే టాపే కదా ల్యాప్టాప్. ఒరిజినల్ ల్యాప్టాప్ ఈజ్ అ బేబీ, అన్ని డూప్లికేట్స్. గాడ్ సెడ్ ఐ వాంట్ టు గివ్ ఎ ల్యాప్టాప్ అని అంటే షారా లోన్ నుంచి నవ్వింది. ఎందుకు నవ్విందంటే, నాకు సాఫ్ట్వేర్ లేదు, మా ఆయనకు హార్డ్వేర్ లేదు, ఎక్కడి నుంచి వస్తుందా ల్యాప్టాప్ అని అనుకుంది. అని అంటే ఈయన కోపం వచ్చింది. నువ్వు ఎందుకు డౌట్ పడతావు అది అన్నాడు. లేదు, నేను ఇద్దరి మధ్య జరిగింది. ఫైనల్గా ఏమంటాడంటే, ఐమ్ గోయింగ్ టు గివ్ ఎ ల్యాప్టాప్ అనేసి వెళ్ళిపోయాడు. ఇదండి సన్నివేశం.
ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే జెనిసిస్ చాప్టర్ 18 verses 1 to 15. మీకు స్టోరీ లాగా చెప్పేశారు. ఓకే, నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ దిస్. మీరు చాలా తిరుగుతూ ఉన్నారు. వచ్చేసామనండి, ఎంతసేపు నేను డ్రాగ్ ఆన్ చేయాలి. హౌ టు బికమ్ సీరియస్. మేబీ నేను అంత సీరియస్ చెప్పట్లేదేమో, అందుకని మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఇట్స్ మై మిస్టేక్. ఎందుకంటే నేను హోమిలిటిక్స్ చేశాను, ప్రసంగ శాస్త్రం అంటారు. ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పీపుల్, విత్ ద ప్రీచర్. ప్రాబ్లీ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ యూ ఆన్ దిస్. ఓకే, జస్ట్ కిడింగ్. రైట్, నౌ లెట్స్ గో లిటిల్ ఫాస్టర్. ఓకే, ఇప్పుడు నీకు స్టోరీ లాగా చెప్పానే, దట్ ఈస్ ఇన్ జెనసిస్ చాప్టర్ 18 1 to 15. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్ ఓపెన్ విత్ మీ. సో ఈ 15 వర్సెస్ని మనం ఇప్పుడు స్టడీ చేస్తాం క్విక్గా. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈ 15 వర్సెస్ని మనం స్టడీ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు లుక్ ఫర్ ఆన్సర్స్ ఫర్ 2 questions. ఏంటో 2 questions? Question number 1, why Abraham is called God's friend. Question number 2, what benefit he got when he became God's friend. దేవుని ఫ్రెండ్ అయినప్పుడు ఆయనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి. సో ఈ 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తాం. సో వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్, as the time permits, I'll be reading the passage verse by verse and I'll try to unwrap it and apply it. పైగా నేను బైబిల్ చదివేటప్పుడు మీ కొంతమంది మర్మాలు చెప్తానంటే అస్సలు చెప్పండి. ఐ హేట్. ఎందుకంటే దేవుడు మంచోడు, ఆయన ఏదైనా సరే సింపుల్గా ఇస్తాడు. ఎందుకు కన్ఫ్యూజన్గా చెప్తాడు ఆయన? 7 సముద్రాలు దాటేది, అక్కడ రామచిలక ఉంటుంది, దాని గూట్లో ఉంటుంది, అంత సీనే ఉంటుంది, స్ట్రైట్ ఉంటుంది. గాడ్ ఈజ్ కూల్. సో ఇఫ్ యూ రీడ్ యూ కెన్ కూల్లీ అండర్స్టాండ్. ఇది ఒక నెరేటివ్ ప్యాసేజ్. నెరేటివ్ ప్యాసేజ్ అంటే జరిగిన సన్నివేశాన్ని వర్ణించారు. సో యాక్షన్ వర్డ్స్ని, అంటే ఏం జరుగుతుంది అనే దానిలోంచి వీఆర్ గోయింగ్ టు లెర్న్. అబ్రహాం వాజ్ కాల్డ్ గాడ్స్ ఫ్రెండ్. సో అబ్రహాం లైఫ్లో ఒక్క ఈవెంట్ని మనం స్టడీ చేస్తూ వై హీఈస్ కాల్డ్ గాడ్స్ ఫ్రెండ్ అనే దాన్ని మనం పికప్ చేస్తాం. ఓకే, వర్స్ 1, 18 చాప్టర్ వర్స్ 1. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడనే వర్స్ ఇక్కడ బాగుంది, కూల్. మీరు సీరియస్గా బైబిల్ చదివే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటి తెలుసా? జెనసిస్లో ఏమో దేవుడు అబ్రహాంకి, నోవాకి, హానోకి ఇటువంటి వాళ్ళు కనబడ్డారని ఉంటుంది. నెక్స్ట్ బుక్ ఉందే, సెకండ్ బుక్ ఎక్సోడస్. వెన్ యూ గో టు ఎక్సోడస్, నిర్గమకాండంకి వచ్చేప్పటికి 33rd చాప్టర్లో మోసెస్ అంటాడు, గాడ్ ఐ వాంట్ టు సీ యూ అంటాడు. అప్పుడు గాడ్ అంటాడు, ఎవడు చూడలేటరా నన్ను, ఇప్పుడు దాకా నన్ను ఎవడు చూడలేదు, ఎవడు కూడా చూడలేడు, చూస్తే చచ్చిపోతాడు అని అన్నాడు. యూ గెట్ ఏ హ్యూజ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇక్కడేమో అబ్రహాం కనబడ్డాడు అనమాట, ఇక్కడేమో ఎవడు చూడలేదు అని ఉంటుంది. ఇంకా ఫర్దర్ వెళ్ళారనుకోండి, జడ్జెస్లో గిడియోనికి కనబడ్డాడు. జాన్ చాప్టర్ 1లో జీసస్ ఏమంటాడు తెలుసా? దేవుణ్ణి ఎవరు చూడలేదు, తన కుమారుడు ప్రత్యేక పరిస్థితి తప్పించాడు. సో యూ గెట్ ఏ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓ పక్కనేమో చూడలేదని ఉంటుంది, ఇంకో పక్కనేమో చూశారని ఉంటుంది. ఎట్లా అని ఇది ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ఆఫ్ దట్ డౌట్ సో దట్ అది మీ మైండ్లో ఎప్పుడు అనుకున్నాను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది TCF మినియాపోలిస్లో అనుకుంది. ఆ కల్చరల్ ప్రోగ్రాంలో 2 డ్రామాలు ఉన్నాయి. ఓ డ్రామాలో నేను కింగ్ని, ఇంకో డ్రామాలో నేను బెగ్గర్ని. అదే, ఒక డ్రామాలో నేను కింగ్ని, ఇంకో డ్రామాలో బెగ్గర్ని. ఇంతకీ నేను ఎవరిని? కింగ్నా బెగ్గర్నా? కింగ్ని బెగ్గర్నా కదా. మరి కింగ్ బెగ్గర్ ఏంటి? దట్స్ ఆల్ కదా. సో ఐ ఓన్లీ assumed a figure of a king or a figure of a drama beggar for a scene, but I am not that kada. దేవుడు ఆత్మ, ఆత్మకి సాలిడ్ ఉండదు, లిక్విడ్ ఉండదు, గ్యాస్ ఉండదు. సో వి కాంట్ ఈవెన్ టచ్ ఇట్. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి ఆయన్ని ఈ 3D వరల్డ్లో ఉన్నటువంటి మనం ఎవరు కూడా చూడలేం. మరి ఎప్పుడు చూడగలుగుతాం? అకార్డింగ్ టు 1 John 3:2 మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయనలాగా అవుతాం కాబట్టి అప్పుడు ఆయన చూడగలుగుతాం. అప్పుడు దాకా ఎవరిని ఆయన చూడలేం. మరి ఇక్కడ చూసింది ఏంటి అని అంటే దేవుడు ఆత్మ.
కానీ ఏం చేస్తాడంటే సర్టెన్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద నీడ్ హీ అజ్యూమ్స్ ఆర్ హీ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్స్ ఆల్. టెంపరరీ, కొద్దిసేపు, దట్స్ ఆల్. దాన్ని టెక్నికల్గా థియోఫనీ అంటారు. థియాస్ అంటే గాడ్, ఫెనీ అంటే ఒక రూపం మార్చుకోవటం, టెంపరరీగా ఫర్ ద నీడ్ బేస్డ్ అనమాట. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, రైట్. వర్స్ 2 చదువుతున్నాను చూడండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుటి నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈస్ ఎ నెరేటివ్ పాసేజ్. అంటే ఏంటి? వివరణ. ఈ సెకండ్ వర్స్లోనే ఐ సీ 3 యాక్షన్ వర్డ్స్. ఏంటి ఆ 3 యాక్షన్ వర్డ్స్ ఏంటంటే, అబ్రహాం రికగ్నైజ్డ్, నెంబర్ 1. అబ్రహాం ran, నెంబర్ 2. అబ్రహాం బౌ డౌన్, నెంబర్ 3. ఈ 3 యాక్షన్ వర్డ్స్ నుంచి అబ్రహాం ఏంటి అనేది నేను గేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. యువర్ యాక్షన్స్ టెల్ వాట్ యు ఆర్ కదా. మన యొక్క యాక్షన్స్ని బట్టి మనం ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం, అవును కదా. ఇప్పుడు జస్ట్ సింపుల్ చెప్తున్నాను. ఇక్కడ అందరూ కూర్చున్నారు, అందరూ సీరియస్గా నా మెసేజ్ అంటున్నారు. అయితే మీ ఫ్రెండ్ వచ్చారనుకోండి, అందరు తల తిప్పుతారా? మీ ఫ్రెండ్ కాబట్టి మీరు తల తిప్పుతారు. యువర్ యాక్షన్ టెల్స్ వాట్ యు ఆర్. సో ఐమ్ జస్ట్ గివింగ్ ఎ క్లూ. సో ఇక్కడ ఈ 3 వర్డ్స్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ 1 ఈచ్ లెసన్. మొదటిది ఏంటంటే, అబ్రహాం దో 99 years, హాట్ సన్, మిడ్ డే, పీపుల్ వాకింగ్ ఫ్రమ్ ద డెజర్ట్, హీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ కదా. పైగా బై ద బై 3 వచ్చారంటే చాలా మంది కన్ఫ్యూజన్ వస్తాయి. లెట్ మీ క్లియర్ ద క్లారిటీ, గివ్ ద క్లారిటీ. అందుట్లో ఒక ఆయన దేవుడు, మిగిలిన 2 ఏంజల్స్. చాలా క్లియర్. ట్రినిటీ అనుకోవద్దు, కొంతమంది అలాగే తప్పుడుగా అర్థం చేసుకుంటారు. దే క్లియర్లీ ఏంజల్స్, ఎందుకంటే 19th chapter మనకు అర్థమవుతుంది. సో గాడ్ కేమ్ విత్ 2 angels, ఆల్ ద 3 as human beings. Abraham రికగ్నైజ్డ్ గాడ్. ఫ్రెండ్స్ రికగ్నైజ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్లో అరే నిన్ను గుర్తుపట్టలేకపోయాను రా అని అంటాం అనేది ఎప్పుడు ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఎందుకు అని అంటే, వెరీ సింప్లీ, బికాస్ వీ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఈచ్ అదర్, వీ నో ఈచ్ అదర్స్ మేనరిజం, వీ నో ఈచ్ అదర్ హౌ వి టాక్, హౌ వి బిహేవ్. కాబట్టి డెఫినెట్గా గుర్తుపడతాం. అబ్రహాం దేవుణ్ణి గుర్తుపట్టాడు. దట్ స్పీక్స్ హీ వాజ్ ఏబుల్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్. I'll give you a very interesting example from my own life. నేను 1వ క్లాస్ నుంచి 6th క్లాస్ దాకా ఏలూరులో ఒక కోఎడ్ స్కూల్లో చదివాను. అయితే అనిత అని ఒక అమ్మాయి ఉండేది. అనిత, ఆమెకి నాకు ఎప్పుడు కూడా టఫ్ కాంపిటీషన్ ఉండేది. 1వ క్లాస్ నుంచి 6th క్లాస్ దాకా we both sat on one table, one desk. We were never asked to change places. మేమిద్దరం ఫ్రంటే కూర్చునే వాళ్ళం. టీచర్స్ మమ్మల్ని అలా ట్రీట్ చేసేవాళ్ళు. తనకు ఫస్ట్ వస్తే నాకు సెకండ్, నాకు ఫస్ట్ వస్తే తన సెకండ్, అట్లా ఉండేది. అయితే 6th క్లాస్ తర్వాత we parted, like she went to a girls school, college. I అసలు ఇంకేం గుర్తులేదు నాకు. అయితే 2 years back on a Sunday evening at about 6:10 I got a phone. I picked up the phone. It was from an unknown number. సో నేను ఫోన్లో పెట్టాను, హలో ఎవరు అన్నా. అవతల నుంచి హలో ఎడ్వర్డ్, 2 పదాలు వినబడ్డాయి, హలో ఎడ్వర్డ్. ఒక్క సెకండ్ ఆగి, అనిత ఇస్ దట్ యూ అని అంటే ఆమె షాక్ తినదు. ఏమన్నా తెలుసా, ఐఎమ్ కాలింగ్ యూ ఆఫ్టర్ 36 years. అండ్ ఐ జస్ట్ సెడ్ 2 words, హలో ఎడ్వర్డ్. ఎట్లా రికగ్నైజ్ చేసావు అని అంటే నేనేమన్నాను తెలుసా, 6 years ఎవ్రీ డే 100 times ఎడ్వర్డ్ అని పిలిచేదాను. I know how you call. It's there in me. And that's why I can't get rid of that. It's there in me. నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానంటే, when you are able to spend time with God, you can recognize God. నీకు ఒక క్వశ్చన్ రావచ్చు, రికగ్నైజ్ చేస్తే వచ్చేది ఏంటి సార్, లేదా పోయేది ఏంటి సార్ కదా. మనం ఎప్పుడు కూడా కొంచెం ఫాయిదా ఉన్నారు, ఎందుకు లేదు సుత్తి. ఎందుకు అని అంటే, లైఫ్లో వి కమ్ టు క్రాస్ రోడ్స్. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకో, 2 ప్రపోజల్స్, ఇదా, జాబ్ వచ్చిందనుకో, ఇదా, ఇల్లు కొనుక్కోవాలనుకో, ఇక్కడ అక్కడ. యు గాట్ మై పాయింట్? సో దాట్స్ ఎ క్రాస్ రోడ్. మీరు ఒకవేళ క్రిస్టియన్ అనుకోండి, దేవుడి చిత్తం తెలిస్తే అంత సూపర్ ఉంటుందా అనిపిస్తుంది
కదా. ఇన్ఫ్యాక్ట్ గాడ్ వాంట్స్ టు రివీల్ టు అస్. రివీల్ చేస్తాడు. ఎట్లా రివీల్ చేస్తాడనంటే దేవుడు చెప్తా ఉంటాడు నువ్వు దేవుని బిడ్డవైతే. కాకపోతే అది ఎలా ఉంటుందనంటే మనకంటూ కోరిక ఉంటుంది. దునియా మొత్తం ఇలా చేయరా అంటే అది రెండో వాయిస్. ఫ్రెండ్స్ ఇలా చేయరా అంటే అది మూడో వాయిస్. సాతానుడు ఇలా చేయరా అంటే అది నాలుగో వాయిస్. ఈ నలుగురు వాయిస్ మధ్యన పరిశుద్ధాత్ముడు ఇది చేయరా అంటే అది ఐదో వాయిస్. సో ఈ 5 వాయిసెస్ మధ్యన యూ కెన్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు కూల్. బిందాస్ ఉంటుంది లైఫ్ అప్పుడు. We can go ahead when we are able to recognize this is God's voice and this is God's will అని తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని కాన్ఫిడెంట్గా మనం చేయగలుగుతాం. గిటార్ ప్లే చేస్తారు కదా, దిస్ ఇస్ హాలో గిటార్. దెర్ ఇస్ అనదర్ గిటార్ కాల్డ్ బేస్ గిటార్. భీమవరంలో శేఖర్ అని ఒక అతను ఉన్నాడు, బేస్ గిటార్. పెద్ద మ్యూజికల్ కాన్సెప్ట్ ఆడు ప్లే చేస్తున్నాడు, ఇలా ఊగిపోతూ ప్లే చేస్తున్నాడు. వాడిని అబ్జర్వ్ చేస్తా ఉన్నా, వాడు కొట్టేదంటే ఇంత కూడా వినబడట్లేదు నాకు. అయిపోయిన తర్వాత అన్నాడు కానీ నువ్వు అసలు నిజంగా కొడుతున్నావా అదేంటా మాకు ఇంత కూడా వినపడట్లేదురా, నీకేమన్నా వినపడుతుందా అన్న. అది పెద్ద పెద్ద జాసులు గీసులు అన్నీ ఉంటాయి, ఇక 4 ఈతలు వెళ్ళా అంటున్నా ఊగిపోతున్నాను అంటే వాడు మాట అన్నాడు. నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఏమన్నా తెలుసా అన్నా, నేను కొట్టేటప్పుడు అది తప్పించి ఇంకోటి వినపడదన్నా అన్నాడు. ప్రాబ్లీ ఈజ్ రైట్. ఎందుకో తెలుసా, హిస్ ఇయర్ ఈజ్ ట్యూన్ టు దాట్. If your ear is tuned to God's wavelength, you can pick His will. అయితే అది నేను ప్రార్థన చేస్తూ వచ్చేది. ఆంఫట్ అంటే రాదు, దోస్తానం చేస్తూ వస్తుంది. Won't come like that overnight. కానీ మనం అని అనుకుంటాం, ఎందుకంటే we live in a quick world కాబట్టి సుత్తండి బాబా ఏమన్నా ప్రార్థన చేయండి సార్ మీరు. You like that, I know some of you. I don't know. ఎందుకంటే we live in a world called outsourcing. నువ్వు చేయి బాయ్, కావాలంటే $50 పడేస్తానులే, దేవుని చెప్తాడు కొనుక్కో. We live in that kind of world. But God says, no, I want to reveal it to you. That's what God wants. So that's the first point. Abraham was spending time with God. That's why he was able to recognize God. Therefore, he knew what God wants. So, ఒక టైం. రెండోది, he ran. అబ్రహాం వయసు ఎంత? అబ్రహాంకి ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఇట్ డజంట్ మేక్ మచ్ డిస్టర్బెన్స్. పిల్లలు అన్నాక పరిగెట్టక ఏం చేస్తారు? ఇప్పుడు ఈసారి పరిగెట్టుకుంటే వెళ్ళండి అనుకో, మన సార్ సారీ ఉన్నట్టుంటే ఎవ్వడు మెసేజ్ అంటావు కదా సార్. ఎందుకంటే ఆయన పరిగెట్టాడంటే కూర్చువా అవుదా, అది ఎందుకు పరిగెడతాడు? సేమ్ దే, అబ్రహాము లేచి ఉన్నటువంటి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, మన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. దాంతో మనకేమర్థం అవుతుందంటే అబ్రహాం హ్యాస్ ఎ గ్రేట్ డిజైర్ టు మీట్ హిస్ గాడ్. అందుకనే తన పరిగెడుతున్నాడు. దట్ స్పీక్స్ హిస్ అంబిషన్, హిస్ డిజైర్, హిస్ ప్యాషన్ టు బీ విత్ గాడ్, టు స్పెండ్ టైం విత్ గాడ్. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు మీకు ఫ్రెండ్ అయితే దేవుడితో సమయం గడపడానికి మీకేముండాలా? హార్ట్ ఉండాలి కదా. డేవిడ్ దాన్ని ఎట్లాగ పోలుస్తాడు తెలుసా? డెజర్ట్లో, అది కూడా సీన్ ఎలా క్రియేట్, డెజర్ట్లో దుప్పి నీటి వాగుల కోసం ఎట్లా పరిగెడుతుందో నేను నీ కోసం అలా పరిగెడతాను. డైలాగ్ బాగుంది, లైఫ్లో ఉండాలి కదా. సో వి మస్ట్ హ్యావ్ దట్ డిజైర్. ఇప్పుడు మీ ఆఫీస్ 9 o'clock అనుకోండి, ఎన్నింటికి వెళ్తారు? 8:55కి వెళ్తారు. ఫ్లైట్ ఇండియాకి 9 o'clock అనుకోండి, ఎప్పుడు వెళ్తారు? 6 o'clockకి వెళ్తారు. 3 hours కదా, అవునా కదా. పోనీ మీరు సినిమాకి వెళ్ళేవాళ్ళు అనుకోండి, 6:30కి సినిమా అయితే ఎన్నింటికి వెళ్తారు? 6:25కి వెళ్తారు. పేర్లు దగ్గర నుంచి చూడాలి, ఏం మిస్ అవ్వకూడదు. దునియాలో ఒకే ఒక, మీరు హిందూ అనుకోండి, 7:29 వర్జ్యం అన్నాడు అనుకోండి, తాళినింటికి కడతారు, కరెక్ట్గా కడతారు. ముస్లిం అనుకోండి, 7:10 నమాజ్ చదవాలంటే ఎన్ని గంటలు చదువుతాడు? కరెక్ట్గా చదువుతాడు. దునియాలో ఒక్కటే టైం మారేది,
క్రైస్తవులు దేవుణ్ణి కలుసుకోవడం. నేనేమన్నా తప్పు చెప్పాను సార్? దాంతో అర్థమవుతుంది మనకి దేవుడికి ఎటువంటి రిలేషన్ ఉందా కదా. ఇఫ్ యు హ్యావ్ దట్ లవ్ ఫర్ గాడ్, దట్ డిజైర్ ఫర్ గాడ్, యు రన్ టు మీట్ దట్ గాడ్. Abraham was having that. That's number 2. Number 3, 3,000 మంది పనులు చూస్తున్నారు. ఈయన షేక్ అబ్దుల్లా లాంటోడు. ఆయన మీద పడిపోయాడు, కాళ్ళ మీద పడిపోయాడు, సలాం పెడుతున్నాడు. సిగ్గుపడ్డాడు ఆయన? లేదు, బేషరం ఖుల్కే ఆరాధించారు. దాంతో మనకేమర్థమవుతుంది తెలుసా? ఫ్రెండ్ కాబట్టి సిగ్గుపడ్డాడు. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏమన్నా హలో సార్ బాగున్నారా, ప్రెసిడెంట్ అంటారు. ఫ్రెండ్కి ఏమన్నా హలో బాగున్నా అంటారు, అందరూ అంటారు లేదా? ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, దెర్ ఆర్ నో చైన్స్. అంటే మీరు పిచ్చోళ్ళకి చేయాలని అంటలేదు కానీ, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ యూ డోంట్ ట్రై టు అది వాడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అనుకుంటావా? యూ డోంట్ థింక్. దాన్నే డేవిడ్ ఏమని చెప్తాడు తెలుసా? దునియా అనుకున్నా సరే అనవసరం, నా దేవుడి ముందు నేను నాట్యం ఆడతా అన్నాడు. Is that what is that? I don't care what they think. నేను పిచ్చోడు అనుకుంటా అనుకోని, బట్ దిస్ ఇస్ హౌ ఐ. సో నేను మీతో ఏమంటానంటే, మీరు దేవునికి ఫ్రెండ్ అయితే, ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్, నాట్ ఆల్వేస్, ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్, ఆర్ యూ విల్లింగ్ టు రివీల్ యువర్ రిలేషన్ విత్ గాడ్ పబ్లిక్లీ? Think about it. Do you have hesitation? Do you have doubt? Do you have fears? Inhibitions? If so, you can't be called as God's friend. 3 action words, 3 lessons. Okay? We'll go to verse 3. Prabha, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీరుస్తున్నాడు. ఏమంటాడంటే, దేవ కొంచెం కాళ్ళు కడుక్కో అంటున్నాడు. పవిత్రత కోసం కాదు, బేసిక్ ఎండలో వచ్చారు కదా కాబట్టి వేడిగా ఉంటుంది. అప్పట్లో ఏసీ ఆన్ చేయరా అంటే లేదు, ఒకటే మార్గం, కొంచెం కోల్డ్ వాటర్తో కడుక్కుంటే ఇట్ వుడ్ బి కూల్. సో అందుకని కాళ్ళు కడుక్కో కూర్చో అన్నాడు. అంటే వాట్ యూ వాంటెడ్ టు సే ఇస్ దిస్, యు ఆర్ మై ఫ్రెండ్ కాబట్టి బీ కంఫర్టబుల్, అంతే కదా. వెస్ట్రన్ వరల్డ్లో మనకి క్లియర్గా కాన్సెప్ట్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ ఇన్ అమెరికా, దెర్ విల్ బి అ ఫార్మల్ ప్లేస్. ఏమంటే అర్థమవుతుందా లేదా? మీ భాష మారుతున్నాను అయినా క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? ఫార్మల్ ప్లేస్ అంటారు కదా. తర్వాత దెర్ ఈస్ ఇన్సైడ్ లివింగ్ స్పేస్. మన గెస్ట్ని ఎక్కడ కూర్చోపెడతామో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆడికి మీకు సంబంధం ఏంటో. ఏమట్లే ఇప్పుడు అంత పరిచయం లేని వ్యక్తి అనుకో, ఫార్మల్ ప్లేస్లో మర్యాదగా కూర్చోపెట్టేది, మాట్లాడేసేది, పో అనేది కథం అయిపోయింది. ఇఫ్ ఈ సో క్లోజ్ ఫ్రెండ్, ఫార్మల్ ప్లేస్లో కూర్చోపెట్టవు, కానీ ఇది మా ఫార్మల్ ప్లేస్లే అని తీసుకెళ్ళిపోతాం లోనికి, లివింగ్ రూమ్లోకి. ఇఫ్ గాడ్ కమ్స్ టు యువర్ హౌస్, వేర్ హీ విల్ సిట్ అనేది నా క్వశ్చన్. అయితే ఆన్సర్ చెప్పేద్దు, నాకు తెలుసు మీరు అందరు లివింగ్ రూమ్ తీసుకెళ్తా ఉంటారు, అది డైలాగ్ అని కూడా తెలుసు నాకు. బట్ జస్ట్ థింక్ ఇన్ రియల్ సెన్స్ వేర్ యూ విల్ ప్లేస్. ఆయన ఎక్కడ కూర్చోబెడతారు? ఇక్కడ అబ్రహాము దేవుడు వస్తే కూర్చో ప్రభా, స్పెండ్ మోర్ టైం, లెట్స్ హ్యావ్ ఎ లీజర్ టైం అని అడుగుతా ఉన్నాడు. డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీజర్ టైం విత్ గాడ్? పొద్దున్నే లేస్తాం, ప్రభా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ న్యూ డే, చాలా పనులు ఉన్నాయి ప్రభా, మరి నేను చేసుకుంటాను, గుడ్ నైట్, బాయ్. దట్స్ ఆల్. యు ఆర్ సో క్విక్. You can't give leisure time to God. దునియాలో ప్రతి దానికి టైం ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ గాడ్. ఇంకో విషయం చెప్పంటావా? మైక్ పోతే ఇంకో మైక్ కొనుక్కోవచ్చు, లైట్ పోతే ఇంకో లైట్ కొనుక్కోవచ్చు, ఈ ఇల్లు పోతే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. నువ్వు డబ్బులు ఇస్తావే, నువ్వు కాకపోతే ఇంకోటి దగ్గర తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ బి రీప్లేస్డ్ ఎక్సెప్ట్ వన్ థింగ్. యు నో వాట్ ఇట్ ఈస్? ఇట్స్ యూ. నో, ఇట్స్ యూ. You can't be replaced. దునియాలో ఎడ్వర్డ్ విలియమ్స్ ఉండేది ఒక్కడే. You go back 10,000 years
And even if the world lives for another 10,000 years, there will be only one Edward Williams. That's me. If I don't give time to God, that will be a gap. Unique. నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి. నిన్ను తయారు చేసుకుందే నా కోసం, నువ్వు నాతో గడపాలని. ఇఫ్ యూ డోంట్ గివ్ టైం, నువ్వు ఇంకెంత చేసినా ఐ క్యాన్ బి రీప్లేస్డ్. బట్ యువర్ టైం విత్ మీ, ఇట్ కెనాట్. దట్స్ వాట్ ఐ వాంట్. సో అబ్రహాం వాజ్ విల్లింగ్ టు గివ్ టైమ్ టు గాడ్, టు స్పెండ్, టు ఎంజాయ్. ఆర్ యూ విల్లింగ్ టు గివ్ టైమ్ టు గాడ్? ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఛాలెంజ్. జాగ్రత్తగా అంటే, హలో, నీ ఇచ్చే ఛాలెంజ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. నేను మంచోండి, ఎప్పుడు ఆలోచించినా కూడా ఐ థింక్ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే. డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి? గంటకు 1 మినిట్ చెప్పిన, 24 minutes. జస్ట్ 24 minutes. లెగసిన తర్వాత మొదటి 24 minutes దేవునికి ఇవ్వగలిగితే, హౌ? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. నెక్స్ట్ 10 days చేసి 11th dayలో మీరే ఎవరికైనా నాకు ఫోన్ చేసి, సార్ 10 days చేశాను, నా జీవితంలో ఏం ఫరక్ రాలేదు అని అంటే, లైఫ్ లాంగ్ మీ ఇంట్లో పనోడుగా ఉంటాను. మళ్ళీ చెప్పండి రా, ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 days డేలో ఫస్ట్ 24 minutes దేవుడికి ఇచ్చి టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ప్రే. నెక్స్ట్ 10 days ఉండి 11th day చేశాను సార్ మీరు చెప్పినట్లు, నా లైఫ్లో ఏం ఫరక్ రాలేదని అంటే, లైఫ్ లాంగ్ మీ ఇంట్లో పనోడు అయిపోతాను. జీతం కూడా వద్దు, ఫుడ్ పెడితే చాలా. ఓకేనా? కెన్ యు టేక్ ద ఛాలెంజ్? ఐ యామ్ విల్లింగ్ టు టేక్ ద ఛాలెంజ్. అరే ఇంత చెప్తున్నా కూడా మీకు ఫరక్ రావద్దు ఏమన్నా? ఏం కొండలం ఏమంటలేదు. గివ్ 24 minutes టు గాడ్. జస్ట్ 24 minutes. That can change your life, ease your tensions, gives you confidence to take the challenges. Just 24 minutes. If you're giving more than that, praise the Lord. ఎక్కువ తగ్గించేది. I'm saying to begin with just 24 minutes if you can give. Let's look at verse 4. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నాడు. కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకున్నాడు, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరండి. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాం? 1 గుర్తుపట్టాడు, 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, 3 ఆరాధించాడు, 4 సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. 4 points we have learned. 1, he recognized God. Number 2, he ran to meet God. 3, he revered God. 4, he rejoiced the presence of God. 4 వచ్చింది కదా. 5th one, దేవా నువ్వు గనక అనుమతిస్తే నేను కొంచెం భోజనం చేసుకొని వస్తాను. దాంతో మనకేమవుతుంది తెలుసా? హీ వాజ్ రెడీ టు మినిస్టర్ టు గాడ్. మన ఇంటికి 2 రకాల గెస్టులు వస్తారు. శుద్ధి గెస్టులు వస్తారు చూసారు. శుద్ధి గెస్టులు అంటే తెలుసు కదా. వాళ్ళు వచ్చారనుకో, ఎటుకాని టైంలో వచ్చారనుకో, అన్నం వండమంటారా, ఫోన్ చేసి వచ్చారా, చేస్తారా? ఇది శుద్ధిగా. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో, అడుగుతారు ఆ ప్రశ్న, మరి ఏం చేస్తారు? వండడం మొదలు పెడతారు. అంటే యు ఆర్ రెడీ టు సర్వ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆడ్ సిచ్యువేషన్స్. Will you think God will hold that place? Will you be ready to minister to Him at any time? What I mean by ministering at any time, నేనేదో పెద్ద విషయాలు అడగట్లేదు. I'll give you one practical suggestion what is ministering to God. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి ఎవరికైనా మెళుకు వస్తుందా? అర్ధరాత్రి మెళుకు వస్తే, మిడిల్ ఆఫ్ ద నైట్, you do 2 things probably. Number 1, you go to the restroom and come. Number 2, you will have water and drink and sleep. అయితే let me tell you, అప్పుడు పడుకున్నప్పుడు వెంటనే నిద్ర వస్తుందా? రాదు. యూజువల్లీ 15-20 minutes నిద్ర పట్టదు. ఆ టైంలో పక్కన పడితే ఎవరితో ఆడగలమా? లేదు. టీవీ చూడగలమా? లేదు. గ్యాడ్జెట్స్ ఆడగలమా? ఆడలేం. మరి చేయగలిగేది అంటే ఆకాశంలో చూస్తూ ఉంటాం. ఆ టైంలో గతం గుర్తొస్తే టెన్షన్, భవిష్యత్తు గుర్తొస్తే వరి కదా. ప్రాక్టికల్ మాట్లాడతాను లేదా? అది నేనే ఉంటాను తెలుసా. నువ్వు బిలీవర్ అయితే
ఆ టైంలో దేవుడు ఏమంటాడు తెలుసా, రే అందరు పడుకున్నారు, మన అందరం ఆడుకుందామా? బాగాలేదు. అది పగలు ప్రార్థన చేయరా అంటే ఆ డిస్టర్బ్ చేస్తారేమో, ఇది డిస్టర్బ్ చేస్తారేమో. మరి ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు కదా, బిందాస్ మాట్లాడుకుందాం. ఆ మూమెంట్లో ఇఫ్ యూ క్యాన్ బ్రింగ్ ఇన్ గాడ్, 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఒకటి టెన్షన్ పోద్ది, 2 నిద్ర త్వరగా వచ్చేస్తుంది. ఐ మీన్ ఇట్. నేను పెద్ద విషయాలు అడగట్లేదు. బీ రెడీ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఆడ్ సిచ్యువేషన్స్. బీ రెడీ. వాట్ ఎవర్ డిమాండ్స్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ రెడీ టు మినిస్టర్ టు గాడ్. దోస్తులు ఎప్పుడైనా గుర్తొస్తారు. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఆ ఆడ్ టైంలో గుర్తొస్తాడు. దోస్తులు డిఫికల్ట్ టైంలో గుర్తొస్తాడు. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఆ డిఫికల్ట్ టైంలో ఆయన గుర్తొస్తాడు నీకు. అంటే నేనేమంటాను తెలుసా, కష్టపడి గుర్తు తెచ్చుకో, దేవా గుర్తుకురా గుర్తుకురా, అది కాదు. అంటే వెన్ యూ బికమ్ సో క్లోజ్, దట్స్ వాట్ హ్యాపెన్స్. అది జరిగేటంత వరకు కూడా నువ్వు యూ హ్యావ్ టు బికమ్ క్లోజ్ టు గాడ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్: friendship with God doesn't happen overnight, but definitely it starts with a decision. You can decide to become God's friend. ఎందుకంటే దేవుడు అన్నాడు, I want to be your friend, be my friend. Why God is expressing that desire? ఎందుకంటే friendship is by decision. Am I clear? Yes. It doesn't happen. You have to decide. నువ్వు ఏదన్నా ఆఫీస్కి వెళ్ళావు అనుకో, 15 మంది కలీగ్స్ ఉంటారు. Not all are your friends. You pick up, వీడితో చేస్తా, దీంతో చేస్తా. You decide. Make a decision to have friendship with God. Give time. Use energy. And then He becomes your friend. And that's what is happening here. Now verse 6. అబ్రహాము గుడారం, దేవుడు ఏమన్నాడంటే ఫైనల్గా, సరే చేసిరా అన్నాడు, కుడి చేసిరా అన్నాడు. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, పెళ్ళైన వాళ్ళతో మాట చెప్తున్నాను. మీ హస్బెండ్, నువ్వు మార్కెట్కి వెళ్ళి బాస్మతి బియ్యం తీసుకొచ్చి వాటర్తో బాగా శుభ్రంగా కడిగి స్టవ్ ఆన్ చేసి దాని మీద డేక్ష పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసులు బియ్యం వేసి, విషయం అర్థమైంది అని ఎవడన్నా అంటాడా? కానీ ఇక్కడ అబ్రహాం చూడు, పిండి తీసుకొచ్చి దాన్ని మెత్తగా పిసికి, అంత అవసరమా? See, I see something in that. ఎందుకని అబ్రహాం ఆ మాట చెప్పాడు తెలుసా? ఫర్ 2 reasons. రీజన్ నెంబర్ 1, అబ్రహాంకు 3000 మంది పనులు ఉంటే శారా కూడా ఉంటారు కదా. హలో, వేరే వాళ్ళకి అప్పు చెప్తావమ్మా, కుదరదమ్మా, నువ్వు చెయ్యి. ఎందుకు తెలుసా? వచ్చింది ఎవరు? దోస్త్. వేరే అవుట్ సోర్స్ చేయద్దు ఇక్కడ, నువ్వు చెయ్యి. యూ డూ ఇట్ బికాస్ ద వన్ హూ కేమ్ ఈస్ మై ఫ్రెండ్, నా జిగిరి దోస్త్. సో యూ డూ ఇట్. దట్స్ ద రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటి తెలుసా? వచ్చింది నా దోస్తు కాబట్టి మనం అప్పుడప్పుడు భర్తలు భార్యలు చెప్పు, నువ్వు అప్పుడు చేసాదే అది చేయవా మళ్ళీ. హ్యావ్ యూ హర్డ్ దట్ స్టేట్మెంట్? ఎందుకు తెలుసా? వచ్చింది నా దోస్త్, అప్పుడు బాగా అనిపించింది, అజ్జి యు గివ్ ద బెస్ట్. దట్స్ వాట్ హి మెంట్. ఇది మన లైఫ్లో జరుగుతుందా? నేనేమంటాను తెలుసా? ఫార్మల్ ఫ్రెండ్ వచ్చాడు అనుకో, భార్య లేచి ఉన్నా కూడా ఏమంటుంది, మా భార్య పడుకున్నా ఉంది అని పంపిస్తాడు. జిగిరి దోస్త్ వచ్చాడు, లే లే లేదు. If God is your close friend, what I want to say is this: every family loves to meet Him every day. If God is your friend, దాన్నే నేను ఫ్యామిలీ ప్రేయర్ అంటాను, దాన్నే నేను ఫ్యామిలీ ఆల్టర్ అంటాను. Probably your home doesn't have a family altar because God is not your friend. If God is your friend, you definitely love to meet Him. I still remember FIFA World Cup Kansasలో ఉన్నప్పుడు జరిగింది. ఆ వరల్డ్ కప్ కోసం అని చర్చ్ టైమింగ్ మార్చారు. అంటే I'm not speaking in a negative sense. Because it happens once in 4 years. It's a final. You don't want to miss it.
దానికి ఇలాంటి మీడియా రూమ్లో సెట్టింగ్ చేశారు, పెద్ద స్క్రీన్, ముందుగానే ఫ్రూట్స్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నారు. 90 long minutes non-stop. You prepare because you love it. If you love God, you prepare to meet as a family. That's what he's doing. Shara, you be involved in this because he is my friend. Verse 7. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. దూడ అని తెలుసు కదా, కాఫ్. కాఫ్ను పట్టుకోవడం ఈజీయా, కవును పట్టుకోవడం ఈజీయా? ఎక్కడ కలదు. కాఫ్ పరిగెడతా ఉంటుంది. 9 months old కాఫ్, దాని వెనకాల 99 years old ముసలోడు. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉందో. అంత అవసరమా? రాయ్ ఒక దూడను పట్టరా అంటే ఎవడో పట్టరాడు. బట్ హీ వాజ్ నాట్ ట్రైంగ్ టు డూ దాట్. డూ యూ నో వై? వచ్చింది నా దోస్తు కాబట్టి లెట్ మీ గివ్ ద బెస్ట్. సో హీ హిమ్సెల్ఫ్ వెంట్ దేర్, సర్చ్ ఫర్ ద కాఫ్. బహుశా దొరికిన కాఫ్ని కింద పడేసి ఉంటాడు. పడేసి హీ మైట్ హావ్ జస్ట్ చెక్డ్ ఇట్. దానికి గజ్జ ఏమైనా ఉందా, కురుపులు ఏమైనా ఉన్నాయా, దెబ్బలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమన్నా. బికాస్ వచ్చింది ఎవరో తెలుసా? నా దోస్త్. వచ్చింది ఎవరో తెలుసా? నా దోస్త్. సి, ఐ హావ్ గాన్ టు సమ్ పీపుల్ హూ ఆర్ రియలీ బిగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే నేనేదో కాళ్ళు ఎగరేసుకోవడం చెప్పట్లేదు. అంత పెద్దవాళ్ళు నేను అడిగినప్పుడు వాటర్ తీసుకురామంటావా అని వాళ్ళ కాళ్ళు వాటర్ పట్టుకొని వస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? దట్ స్పీక్స్ వాల్యూమ్స్. దే లవ్ మీ. మల్కీపురం అని రాజుల దగ్గర ఊరు మొన్నది ఈ మధ్యలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఆయన ఇండియన్ బ్యాంక్లో మేనేజర్. సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. కొబ్బరన్నం తర్వాత ఏమో గోంగూర మాంసం పెడుతున్నాడు. గోంగూర మాంసం వేసాడు. కొంచెం 2 ముద్దలు తిన్నా. సార్ బాగుందా సార్ అన్నాడు. బాగుందన్నా. మాంసం మెత్తగా ఉంది కదా సార్? అవును సార్ మెత్తగా ఉంది. పర్యావరణ సార్ దగ్గరుండి నేను కొట్టించుకొచ్చా అని అన్నాడు. దట్స్ హౌ హి సెడ్. నాకు 2 నిమిషాల తర్వాత తెలిగింది, ఇండియన్ బ్యాంక్లో మేనేజర్ మాంసం కొట్టాడు దగ్గర కూర్చొని కొట్టించుకోవాల్సిన రావాల్సినంత పని ఉందా? No, why? Do you know why he said that? I love you that much. That's what he meant. If you love God, give the best. Give the best. Probably you are all giving. But అది బెస్టా కాదు ఎవరు తెలుస్తుంది సార్? మీకు ఒక్కరికే. దునియాలో ఎవరికి తెలియదు. So I'm only asking you to introspect. I'm not judging you. Please. I'm only asking you to introspect. Give the best. ఇప్పుడు గివ్ ద బెస్ట్ అన్నప్పుడు మీరు నన్ను భోజనాన్ని పిలిచారు అనుకోండి, ఆడవాళ్ళని అడుగుతున్నాను, యూ కెన్ ఆన్సర్ వెరీ వెల్. నేను భోజనానికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా. మీరు రైస్ బౌల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. ఆ రైస్ బౌల్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. నన్ను గెస్ట్గా పిలిచారు. పడు వేడిగా ఉంటుంది. గుడ్. ఇంకా ఫుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు నేను కూర్చున్నాక రైస్ బౌల్ తెచ్చి దాంట్లో చిన్న అన్నం అడుగు నుండి గీకి పెడుతున్నాను అనుకోండి, రైసే. when you are bringing the whole dish, నేను మహా అయితే ఇంత తింటాను, కానీ మీరేమంటారు తెలుసా? You are our guest. You eat and what you leave, we will eat. Is that not what you said? అయితే మీరు దేవుడికి ఇచ్చే విషయంలో అలా చేస్తున్నారా? అఫ్ కోర్స్ మీరు ఇస్తున్నారు. ముందు ఇస్తున్నారా చివరిస్తున్నారా మీకు తప్పించేవాడు తెలియదు. See, if you get maybe $6,000 రాగానే మార్టిగేజ్ కింద, దీనికింత, దానికింత, దీనికింత $50 నేను దేవుడికి ఇచ్చేద్దాం. ఇచ్చావు నువ్వు $50, కానీ ఎప్పుడు ఇచ్చావు ఎవరో తెలుసా? నీకొక్కడికే. అదే $50 ముందు తీసి పెట్టావు అనుకో, ఇట్ స్పీక్స్ దట్ లార్డ్ ఐ లవ్ యూ సో మచ్, సో ఫస్ట్ ఇట్స్ యూ. సేమ్ విత్ గివింగ్ టైమ్, సేమ్ విత్ గివింగ్ ఎనర్జీ. గివ్ టు గాడ్ ద బెస్ట్ and God will bless you in the best way. That's what Abraham understood. The best. Verse 8. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుటి పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుంది.
Now, till now, what are the points we thought about? Number one, he recognized God. Number two, he ran to meet God. Number three, he revered God. Number four, he rejoiced the presence of God. Number five, he was ready to minister to God. Number six, he gave the best to God. Number seven, he involved the whole family to serve God. Okay? చాలా టైం అయిపోయింది కదా. 9 to 15 వన్ షాట్లో ముగించారు. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉందని అడగ్గా అతను ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కారు నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలగనని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు నిలుచుండెను. అబ్రహామును శారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడికిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకెను. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైనను నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చినాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునాను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివని. Now let me imagine how the scene is. Here is the tent. Inside the tent is Shara. Here is God and here is Abraham. God was asking Abraham, where is Shara? And Abraham said, she is in the tent. And God said, I am going to give a son by next year. Shara long nunchi vinnadi. విని నవ్వింది. అంటే షీ యాక్చువల్లీ రెడిక్యూల్డ్ గాడ్. దట్స్ వాట్ షీ. అవునా కదా. ఇందాక ఎవరు గిటార్ కొట్టింది? మీకు సరిగమలు వచ్చా? కార్డ్స్ వచ్చా? ఇలా అడిగాను అనుకోండి ఎలా ఉంటుంది? ఆయన అద్భుతంగా గిటార్ కొట్టేస్తున్నారు. నీ కార్డులు వచ్చా అంటే ఎలా ఉంటుంది? చికెన్ బిర్యానీను కొబ్బరి అన్నం పెట్టారు, తింటున్నాను, ఇవన్నీ బాగున్నాయి కానీ పప్పు తాలింపు వేయటం వచ్చామ్మా నీకు అంటే ఎలా ఉంటుంది? దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, నేను కొడుకునిస్తాను అంటే కొడుకురా అని అంటే ఎలా ఉంటుంది? ఇట్స్ ridiculing God. He became so angry, so wild because she actually doubted him. దేవుడికి మస్తు కోపం వచ్చింది. Maybe he turned around, Shara! No, no! And Arjun ఉంటాడు. But he did not speak to Shara. He turned around, looked at Abraham and he said, next year I'm going to give a son, and he went off. My friends, I want to tell you one great secret in this. It's not a secret, a great understanding. ఏంటి తెలుసా? షారా అబద్ధం ఆడింది, షారా రెడిక్యూల్ చేసింది, దేవుడికి కోపం వచ్చింది, అయినప్పటికీ దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? దట్ వాజ్ మై క్వశ్చన్. ఈ హోల్ సీన్ అర్థం అవడానికి నా లైఫ్లో చిన్న సన్నివేశం చెప్తాను. హైదరాబాద్లో చిరాగాలి లైన్లోకి వెళ్తున్నాను నా దోస్తుని కలవడానికి. ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. వెళ్తా ఉన్నాను స్కూటర్ మీద, పెద్ద స్పీడ్ ఏం కాదు, చిన్న గల్లీ వెళ్తున్నాను. ఒక ఇంట్లోంచి ఒక కుర్రోడు అడ్డంగా పరిగెట్టుకుని వచ్చి స్కూటర్ ముందు పడిపోయాడు. వాడికి నా స్కూటర్కి సంబంధం లేదు, కానీ ఎవడన్నా చూస్తే నేనే పడేసాను అనుకుంటా. ముస్లిమ్స్ ముందు కొట్టి తర్వాత ఆలోచిస్తారు ఎందుకు వచ్చిందని. బండికి బ్రేక్ వేసి వాడిని లేపి రై అని వాడు కొడదాం అనుకున్నా. అంటే బిఫోర్ ఎనీబడి షుడ్ సీ దట్. ఇలా పట్టుకున్నాను కాలర్, ఇలా కొడదామని ఇలా చెయ్యి ఎత్తాను. ఎత్తితే ఏ ఇంట్లో అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడో ఆ ఇంట్లోంచి ఒక సౌండ్ వినబడింది, రై అడ్వర్డ్ అని. నా పేరు ఎవడరా పిలుస్తుందని చూసాను. అంటే ఆడి నా దోస్తు అండ్ నా తమ్ముడు రా అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పండి. అవునా కదా? ప్రాబబ్లీ కాదు, నిజంగా టైం ఒక్క సెకండ్ లేట్ అయితే అయిపోయింది వాడే రా. దట్ వాజ్ మై రియాక్షన్. వాడి ఫేస్ చూసి ఈ వదిలేసా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ డిడ్ అట్ దట్ మూమెంట్. హీ వాజ్ సో యాంగ్రీ విత్ షారా. హీ టర్న్డ్ అరౌండ్. ఇక్కడ ఎవరున్నారా? నీ భార్య కదా, సరేలే. My friends, do you know why I'm saying this? Forget about your spouse. Forget about your family. Forget about all of the members in the family. If you alone are able to have an intimate relation with God, probably that would bring favor upon the whole family. Praise the Lord. Praise the Lord. I'm not trying to give you a new theology, my friends. I'll give you an example. ఇదే passage అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న passage ఏంటి తెలుసా?
10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని వదిలేస్తాను అన్నాడు దేవుడు. అవునా కదా? బై లుకింగ్ అట్ 10 faces ఐ వాంట్ టు ఫర్గివ్ ద హోల్ సిటీ. ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మోషే సీనాయి పర్వతం ఎక్కి కిందకి వస్తున్నాడు. దేవుడు ఏమంటారు తెలుసా? మోషే పక్క జరిగాడు, ఈ 1,000,000 మెంబర్స్ని చంపేస్తానన్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు బంగారు దూడను తయారు చేస్తున్నారు. Do you know what Moses did? 40 days and 40 nights he prayed. At the end of the 40th day God comes, లే నీ ఫేస్ చూసామని వదిలేసానులే అన్నాడు. It's history, it's Bible. One face could save 1,000,000 faces. Why not your face save your family? If you are able to become so close to God. దీన్నే ప్రీస్ట్లీ మినిస్ట్రీ అంటారు. యాజక ధర్మం. యాజకుడు అంటే ఎవరు తెలుసా? పూజారి. హైందవులకు బాగా అర్థమవుతుంది యాజక ధర్మం అంటే ఏంటో. ఇప్పుడు ఇది గుడి అనుకోండి, ఇది గుడి, ఈ పోడియం ఈ గుడి, గుడి దగ్గర దాకా వస్తాం. గుడిలోకి నేను వెళ్ళవచ్చా? మరి ఎవరు వెళ్తారు? పూజారి వెళ్తారు. గడప దాటి బయటకు వచ్చి నీ దగ్గర ఉన్న పూజ సామాగ్రి తీసుకొని ఎవరి పేరు అర్చన చేయమంటావమ్మా అంటాడు. అంటే పేరు చెప్తే నువ్వు ఇచ్చిన పూజ సామాగ్రిని తీసుకొని వెళ్ళి లోన పూజ చేసి అక్కడి నుంచి షడగోపం తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టి దీవెనలు ఇస్తాడు. నువ్వు ఇచ్చిన సామాగ్రి పూజకు ఉపయోగించేది ఆయన, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి అందించేది ఆయన. నీకు దేవుడికి ఆయన ఏమిటో తెలుసా? తడికి. దాట్ ఈస్ ప్రీస్ట్. You become a priest between you, your family and your God. వాళ్ళ తరపున యాజక ధర్మం చేయి, వాళ్ళ తరపున ప్రార్థన చేయి. So your whole family is in a very bad situation, but still if you can hold on to God, if you can become so close to God like Abraham, if you can be a friend of God, probably God should look at you and bless the whole family. బైబిల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వగలను. జోసెఫ్ను బట్టి పొతీఫర్ హోమ్ మొత్తాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. One face. My friends, my only question at the end is this: are you the friend of God? If not, you can make a decision today. Lord, I want to seriously have friendship with you. It's a decision. It is a process. Can we have that kind of decision? Lord, I want to be a friend. I want to give time to you. Can we take that decision? Shall we all close our eyes, bow down our heads? Take few minutes. Probably we'll be silent. We heard something what God is loving to see from us. Our time with Him, our relation with Him, our time, our friendship with Him. మన కోసం చచ్చిపోయి తిరిగి లేచిన యేసయ్య, మన కోసం శ్రమను అనుభవించి రక్తాన్ని కార్చినటువంటి యేసయ్య, ఈరోజు నీ నుంచి నా నుంచి నేనేం అడగట్లా. ఐమ్ జస్ట్ ఆస్కింగ్ సమ్ టైమ్ విత్ మీ, దట్స్ ఆల్. గివ్ మీ సమ్ టైమ్, స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. దానికి ఏం జవాబు చెప్తారు? ఎస్ లార్డ్, I'll give my time. I want your friendship. I'm making a decision today. I want to be your friend. నీ స్నేహితురాలుగా ఉంటాను ప్రభా. I could understand how important it is. I could understand how beneficial it is. మా దేవా, మా ప్రభా, అబ్రహాంని మా ముందు ఒక మంచి మోడల్గా ఉంచడానికే మీకు వందనాలు. తన లైఫ్ నుంచి మాకు నేర్పించినటువంటి ఒక మంచి ప్రిన్సిపల్కే మీకు వందనాలు ప్రభు. ఎస్, యూ వాంట్ us to be your friends. That's what only we can give back to you. And we have to give it wholeheartedly. ఈరోజు ఎవరైతే ప్రభు ఈ వాక్యం విన్నారు వాళ్ళందరూ కూడా ప్రభు నాతో కలిసి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని, నీకు సమయం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడానికి, దానికి కట్టుబడి ఉండటానికి, తద్వారా ప్రభు ఎన్నో బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాన్ని మా జీవితంలో అనుభవించగలటకు కృప చూపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.